దేశంలో దాడులను గుర్తించి అక్కడ అప్రమత్తత ప్రకటించింది. మొత్తం 3 కేటగిరీల్లో ప్రభావిత ప్రాంతాలను విభజించింది. కేటగిరీ 1లో ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం ఉంది. ఇక కేటగిరీ 2లో హైదరాబాద్, విశాఖ ఉన్నాయి. మొత్తం దేశంలోని 259 జిల్లాల్లో యుద్ధ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తోంది. పాక్తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించింది. దేశంలో దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ అప్రమత్తత ప్రకటించింది. మొత్తం 3 కేటగిరీల్లో ప్రభావిత ప్రాంతాలను విభజించింది. కేటగిరీ 1లో ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రం ఉంది. ఇక కేటగిరీ 2లో హైదరాబాద్, విశాఖ ఉన్నాయి. మొత్తం దేశంలోని 259 జిల్లాల్లో యుద్ధ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తోంది. పాకిస్తాన్తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ అన్ని రాష్ట్రాలకు అలర్ట్ ప్రకటించింది. దేశంలో దాడులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అక్కడ అప్రమత్తత ప్రకటించింది. మొత్తం 3 కేటగిరీల్లో ప్రభావిత ప్రాంతాలను విభజించింది. ఇక కేటగిరీ 2లో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖ ఉన్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ శివ. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. గత కొద్ది రోజుల నుంచి కూడా పాక్ అనేక దుష్ప్రచారాలు అయితే చేస్తుంది. అయితే ఇప్పటికే యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా నిఘా వర్గాలు అయితే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ కూడా అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇండియాలో కొన్ని ప్రదేశాలను 3 కేటగిరీగా విభజించడం జరిగింది. రానున్న కొద్ది రోజుల్లో యుద్ధం ఒకవేళ వస్తే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి, ప్రజలు ఎలా అప్రమత్తం అవ్వాలనే దానిపై ఇప్పటికే కొన్ని కేటగిరీలుగా విభజించి ఏ జిల్లాల్లో దాడులు జరిగే అవకాశం ఉంది అంటూ కూడా ఇప్పటికే నిఘా వర్గాలు వెల్లడించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ కేటగిరీ 1గా ఢిల్లీ, తారాపూర్ అణు కేంద్రంగా ఒకటి నిర్ధారించడం జరిగింది. అలానే కేటగిరీ 2లో హైదరాబాద్, విశాఖలో దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే నిఘా వర్గాలు అయితే తెలియజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దాదాపుగా 259 జిల్లాల్లో యుద్ధ ప్రభావం ఉంటుందని కూడా ఇప్పటికే అంచనా వేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో విశాఖలోను, అటు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో కూడా ఇప్పటికే మాక్ డ్రిల్ను అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ వైమానిక దళాల నుంచి ఎటువంటి ప్రమాదం ఎదుర్కొన్నా, ఒకవేళ ఏదైనా సంభవించినా ప్రజలు ఎలా ఉండాలి, ప్రజలు ఆ యుద్ధాల నుంచి, విమానాల నుంచి వెలువడే ఏ అయితే బాంబులు ఉన్నాయో ఆ బాంబుల నుంచి ఎలా తప్పించుకోవాలనే దానిపై ఇప్పటికే అటు తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ను అయితే నిర్వహిస్తున్నారు. అయితే పాక్ సంబంధించి ఇప్పటికే సింధు జలాలను అయితే నిర్వహించడం జరిగింది. సింధు జలాలు నుంచి జలవనరులు వెళ్లకుండా ఇప్పటికే నీరును కూడా బంధించడం జరిగింది. అయితే ఇప్పటికే పాక్ ని దెబ్బతీసే విధంగా ముందుగానే భారత్ సన్నద్ధాలన్నీ చేసుకుంటూ ఉంది. ఎక్కడా కూడా పాక్ కి సరైన ధీటుగా జవాబు ఇచ్చే దిశగా ఇప్పటికే అయితే భారత్ అయితే ఇప్పటికే అన్ని విషయాల్లో కూడా అప్రమత్తమై ఉంది. ఈ నేపథ్యంలోనే విశాఖలో రేపు కూడా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. రానున్న రోజుల్లో ఒకవేళ ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే మాక్ డ్రిల్ నిర్వహించి ఒకవేళ యుద్ధాలు జరిగితే కనుక ప్రాణాల నుంచి ఎలా బయటపడాలనే దానిపై ఇప్పటికే అనేక విధంగా అన్ని విధాలా కూడా భారత్ అయితే ముందుగానే ప్రజలను అప్రమత్తం చేస్తూ ఉంది. అయితే ఇప్పటికే దీని ప్రభావం దాదాపుగా 259 జిల్లాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే కేంద్ర హోంశాఖ అయితే తెలియజేయడం జరిగింది. శివ, అయితే ఏ రకమైనటువంటి సూచనలు, ఇతర అంశాలు రేపటి మాక్ డ్రిల్ లో ప్రజలకు చెప్పబోతున్నారు? ముఖ్యంగా ప్రజలంతా ఏ రకంగా అలర్ట్ గా ఉండాలి, ఏదైనా విపత్కర పరిస్థితి వస్తే ఎక్కడికి వెళ్ళి దాక్కోవాలన్న దానికి సంబంధించి ఏ రకమైన సూచనలు చేసే అవకాశం ఉంది శ్రీనివాస్? అయితే ఇప్పటికే అటు నావికా దళాలతో పాటు ఇటు ఆర్మీ చీఫ్లు కూడా ఇప్పటికే విశాఖలో చేరుకోవడం జరిగింది. అయితే ఇప్పటికే ఒకవేళ ఎటువంటి విపత్కర పరిస్థితులు ఏర్పడినా ప్రజలంతా కూడా ఏ విధంగా తప్పించుకోవాలి, ఏ విధంగా సేఫ్ జోన్లకు వెళ్ళాలి అంటూ కూడా ఇప్పటికే రిహార్సల్స్ అన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. మాక్ డ్రిల్ లో ప్రధానంగా ప్రజలకు ఎటువంటి ఆస్తి నష్టం కానీ అలానే ప్రాణాలు కూడా కోల్పోకుండా ముందుగానే ఎటువంటి చర్యలు చేపట్టాలి, ప్రజలు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఒకవేళ
వైమానిక దళాలు ఎటువంటి యుద్ధ నౌకలను విడిచిపెట్టినా అటు నష్టం జరగకుండా ముందుగానే అటు కేంద్ర ప్రభుత్వం అన్ని సన్నాహాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. అటు నావికా దళాలు కూడా ఇప్పటికే చేరుకోవడం జరిగింది. విశాఖలో రేపు అంతా అనేక ప్రాంతాల్లో విశాఖ అంతటా కూడా అలర్ట్ ప్రకటించడం జరిగింది. విశాఖలో కొన్ని ముఖ్యమైన ప్రదేశాల్లో అంటే ఆర్కే బీచ్ కు సంబంధించిన దరిదాపుల్లో ఇప్పటికే ఇవన్నీ నిర్వహించడానికి అన్ని సన్నాహాలు అయితే భారత ప్రభుత్వం చేయడం జరిగింది. అలాగే అటు హైదరాబాద్ లో కూడా కొన్ని ప్రాంతాలని 4 ప్రాంతాల్లో ఇప్పటికే మాక్ డ్రిల్ కూడా నిర్వహించడానికి అయితే కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది. అయితే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో అయినా కూడా ప్రజలకు ఎటువంటి నష్టం జరగకుండా ముందుగానే భారత ప్రభుత్వం అయితే అన్ని సన్నాహాలు చేస్తుందని చెప్పుకోవచ్చు. రానున్న రోజుల్లో తప్పకుండా యుద్ధం వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే నిపుణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత దాదాపు 20 మంది చనిపోయిన నేపథ్యంలో భారత్ దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. అన్ని దేశాలు కూడా ఇండియాకు సపోర్ట్ చేసే విధంగా పాక్ ని ఏ విధంగా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తుందో అనే దానిపై ఇప్పటికే నివేదిక కూడా తయారు చేయడం జరిగింది. ఇప్పటికే ఉగ్రవాదుల్లో దాదాపు పాల్గొన్నటువంటి వాళ్ళ ఇళ్లను కూడా కూల్చడం జరిగింది. ఈ నేపథ్యంలోనే భారత్ ధీటుగానే పాకిస్తాన్ కి సమాధానం ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ప్రజలందరూ కోరుకోవడంతో ఎట్టి పరిస్థితుల్లో యుద్ధం జరిగే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే నిపుణులు అయితే తెలియజేయడం జరిగింది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.